ఇది జాన్ అడమ్స్ తన భార్య అబిగెయిల్కు జూలై 3, 1776న రాసిన ప్రసిద్ధమైన ఉత్తరం. ఆ సమయంలో చోటు చేసుకుంటున్న చారిత్రక సంఘటనల ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టంగా వ్యక్తపరిచాడు. 1776 జూలై 2న అమెరికా స్వతంత్రతపై తీసుకున్న అధికారిక ఓటింగ్ను ప్రస్తావిస్తూ ఆయన ఇలా రాశారు: 1776 జూలై 2వ తేదీ అమెరికా చరిత్రలో అత్యంత స్మరణీయ ఘట్టంగా నిలుస్తుంది. అది తరం తరంగా గొప్ప వార్షికోత్సవంగా జరుపుకుంటారు అని నాకు అనిపిస్తుంది. బ్రిటన్ నుండి అమెరికా కాలనీలు స్వతంత్రంగా ప్రకటించుకున్న రోజైన జూలై 2నే దేశ జన్మదినంగా గుర్తించబడుతుందని అడమ్స్ భావించాడు. భవిష్యత్తులో ఈ రోజును పాంపబికంగా, పరేడ్లతో, ఆటలతో, క్రీడలతో, తుపాకుల మోతలతో, గంటల శబ్దాలతో, మంటలతో, అగ్నిపర్వాలతో జరుపుకుంటారని ఆయన ఊహించాడు. కానీ చరిత్ర మాత్రం జూలై 4వ తేదీని, స్వతంత్ర ప్రకటన అధికారికంగా ఆమోదించబడిన రోజును అమెరికా స్వతంత్ర దినోత్సవంగా గుర్తించింది. తాను ఊహించిన తేదీ కాకపోయినా, అమెరికా స్వాతంత్ర్యం యొక్క గౌరవం, ఉత్సాహభరితంగా జరుపుకోవడం విషయంలో అడమ్స్ చేసిన అంచనాలు ఆశ్చర్యకరంగా నిజమయ్యాయి.